ఇండిగో సంక్షోభంపై పార్లమెంట్లో మళ్లీ కీలక ప్రకటన చేసింది కేంద్రం. విమానం టికెట్ ధరలను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉడాన్ స్కీమ్ తో కొత్త ఎయిర్లైన్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. శుక్రవారం విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని 2050 విమానాలు నడిపినట్లుగా ఇండిగో ప్రకటించింది. ఇండిగో సంక్షోభంపై లోక్సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. విమాన ఛార్జీలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ధరల నియంత్రించడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు. సంక్షోభం తర్వాత కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇండిగో సీఈఓను ఇప్పటికే ప్రశ్నించామన్నారు రామ్మోహన్ నాయుడు. విమానం టికెట్ ధరల నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఉడాన్ స్కీమ్ తో విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గత 18 నెలల్లో 3 కొత్త ఎయిర్లైన్స్ కు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కొత్త ఎయిర్లైన్స్ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమన్నారు. చిన్న చిన్న నగరాలకు కూడా విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. Now in the last 10 years, if we can see so much success in Udan, with modifications on the Udan which is going to facilitate for more people to come in, more competition to be there, more routes being established and more connectivity being established, imagine the kind of growth we can see with the new expanded Udan in the next 10 years. Definitely I see the vision that there are going to be more and more airlines coming in the future. I can assure the House that there will be more and more airlines with the Udan scheme also, that it's going to come. I've talked about the tier 2 city connections and tier 3 city connections through Udan, madam, and that we are going to expand. And also in this last 18 months of me being the minister, we have given NOC to 3 new airlines also, and 2 new airlines have also applied for NOC. So this is a continuous activity. We are engaging with the stakeholders, we are engaging with the market, we are creating that aspiration that if you want to be in this sector, this is the time that you want to start a new airline, because the demand is continuously growing. This is the approach of the government also, that we need more airlines. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇండిగో యాజమాన్యం తెలిపింది. శుక్రవారం 2050 విమానాలు నడిపినట్లు వెల్లడించింది. 138 మార్గాల్లో ఇండిగో విమానాలు నడుస్తున్నాయని వెల్లడించింది. విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పింది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను మరోసారి డీజీసీఏ విచారించింది. ఆపరేషన్స్ పై డీజీసీఏకు అన్ని వివరాలు అందించారు పీటర్ ఎల్బర్స్.